నోట్ల రద్దుతో 50 రోజుల పాటు ఇబ్బందులు పడిన ప్రజలకు ప్రధాని మోడీ వరాలు ప్రకటించారు. నూతన సంవత్సరం సందర్భంగా పేదలు, రైతులు, సీనియర్ సిటిజన్స్, గర్భిణీలకు శుభవార్త వినిపించారు. పేదలు, రైతు రుణాలకు వడ్డీ మినహాయింపుతో పాటు సీనియర్ సిటిజన్స్, గర్భిణీలకు కొత్త పథకాలు ప్రకటించారు. న్యూ ఇయర్ సందర్భంగా ప్రజలనుద్దేశించి ప్రసంగించిన మోడీ పేద, మధ్యతరగతి ప్రజలు తీసుకునే గృహ రుణాలపై వడ్డీ మినహాయింపిచ్చారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇళ్ల నిర్మాణం కోసం 9 లక్షల రుణం తీసుకునేవారికి 4%, 12 లక్షల రుణానికి 3% వడ్డీ రాయితీ ఇస్తామని చెప్పారు. అలాగే ఇళ్ల మరమ్మతుల కోసం 2 లక్షల రూపాయల రుణంపై 3% వడ్డీ తగ్గిస్తున్నట్లు తెలిపారు. नए घर देने के लिए 2 नई स्कीमें बनाई गई हैं। इसके तहत 2017 में घर बनाने के लिए 9 लाख रुपये तक के कर्ज पर ब्याज में 4% की छूट और 12 लाख रुपये तक के कर्ज पर ब्याज में 3% की छूट दी जाएगी. ఇక రైతులకు అదనంగా 20,000 కోట్లు రుణం అందిస్తామన్న ప్రధాని సహకార బ్యాంకుల్లో అన్నదాతలు తీసుకున్న రుణాలపై మొదటి 60 రోజుల వడ్డీని ప్రభుత్వమే భరిస్తుందని ప్రకటించారు. రాబోయే 3 నెలల్లో కిసాన్ క్రెడిట్ కార్డులను రూపే కార్డులుగా మారుస్తామని తెలిపారు. అలాగే సీనియర్ సిటిజన్లు, గర్భిణులకు మోడీ ప్రత్యేక పథకాలను ప్రకటించారు. 7.5 లక్షలు ఫిక్స్డ్ డిపాజిట్ చేసిన సీనియర్ సిటిజన్లకు 10 ఏళ్ల వరకు 8% వడ్డీ ఇస్తామని ప్రకటించారు. స్పెషల్ హెల్త్ స్కీమ్ కింద గర్భిణులకు పౌష్టికాహారం కోసం 6,000 మంజూరు చేసి వారి ఖాతాల్లో జమ చేస్తామని చెప్పారు. गर्भवती महिलाओं के लिए भी एक देशव्यापी योजना की शुरुआत की जा रही है. अब देश के सभी 650 से ज्यादा जिलों में सरकार गर्भवती महिलाओं को अस्पताल में पंजीकरण और डिलीवरी, टीकाकरण और पौष्टिक आहार के लिए 6,000 रुपये की आर्थिक मदद करेगी. ये राशि गर्भवती महिलाओं के अकाउंट में ट्रांसफर की जाएगी. ఇక చిరు వ్యాపారులకు ప్రభుత్వ గ్యారంటీతో 1 కోటి నుంచి 2 కోట్ల రుణాలు మంజూరు చేస్తామని మోడీ చెప్పారు. ఇందుకోసం ఓ ట్రస్టు ఏర్పాటు చేస్తామన్నారు.